5th క్లాస్. ఎలా ఉన్నాయి స్కూల్స్ ఎలా ఉన్నాయి? బాగున్నాయి అంకుల్. ఇంతకుముందు ఎలా ఉండేది? ఇప్పుడు బాగానే ఉంటాయి. నీట్గా ఉన్నాయా? నీట్గానే ఉన్నాయి. భోజనాలు బాగా పెడుతున్నారు. ఎలాంటి వెరైటీస్ పెడుతున్నారు భోజనాలు? ఎలాంటి వెరైటీస్ పెడుతున్నారు? బిర్యానీ, పొంగల్, సాంబార్, రైస్, పులిహార, టమాటా చట్నీ అలాంటివి పెడతారు. బాగానే ఉందా ఫుడ్? బాగానే ఉంది. గుడ్డు పెడుతున్నారా? పెడుతున్నారు. చిక్కీలు ఇస్తున్నారు. ఇప్పుడు స్కూల్ డ్రెస్సులు షూస్ అన్ని ఇచ్చారా? ఇచ్చారు. అమ్మఒడి పడుతుందా మీ అమ్మ వాళ్ళకి? పడుతుంది. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం పెట్టారు కదా? ఇంగ్లీష్ మీడియం. ఎలా ఉంది మీకు? బాగానే ఉంది. బాగా చెప్తున్నారా? బాగా చెప్తున్నారు. ఆటలు ఇవన్నీ క్లీన్గా ఉంటున్నాయా మీకు? బాగానే ఉంటున్నాయి. ఇంతకుముందు ఎలా ఉండేది ఫుడ్ మీకు? అంతకుముందు ఉప్పులు కారాలు ఎక్కువ వేసేవారు. ఇప్పుడు సామాన్యంగా వేస్తున్నారు. బాగానే ఉంది. నెక్స్ట్ మళ్ళీ జగన్ మామయ్య మళ్ళీ రావాలంటారా మీరు? రావాలి. థ్యాంక్ యూ జగన్ మామయ్య చెప్పండి. థ్యాంక్ యూ జగన్ మామ. జగన్ పాలన అయితే బ్రహ్మాండంగా ఉందండి. పథకాలు ఎలా ఉన్నాయి? ప్రతి పేదవాడికి అడిగి మరి వాలంటీర్ వ్యవస్థతో దాన్ని ఏమంటారంటే లంచం అనేది లేకుండా వాలంటీర్ వ్యవస్థతో నిర్మూలన చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి ఒక్క ఇంటికి పథకాన్ని చేరుస్తున్నాడు. అంటే పేదవాళ్ళ దగ్గర చేరట్లేదు, వాళ్ళకి ఇచ్చుకుంటున్నారని ప్రతిపక్షం ఆరోపణ కదా, దానిపైన మీ అభిప్రాయం? ప్రతిపక్షాలు ఏముందండి, మంచి చేసినా చెడు అని అంటాయి. మంచి చేసే కాడ చెడు అనేది లేకపోతే మంచి అనేది వ్యాప్తించదు. అట్లా వ్యాప్తిస్తుందంటే జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిట్ అది. ఎందుకంటే ప్రతి ఒక్క ఇంటికి పథకం చేరినప్పుడు ప్రతిపక్షం ఏమనేది లేచి బురజల్లటమే కదా. బురజల్లే ప్రయత్నంలో ప్రతిపక్షం ఉంది. అంటే పథకాలు కూడా ఎక్కువ పెట్టేశారు, జనాలను సోమరులు చేస్తున్నారని కూడా ప్రతిపక్ష ఆరోపణ. ఇప్పుడు జనాలను సోమరు చేయటం కదండి, ప్రతి ఒక్క పేదవాడికి లబ్ధి చేకూరుతుంది అనేది ఆలోచించాలా. అంటే గతంలో ఆయన చేయలేదు కాబట్టి ప్రతి ఒక్క పేదవాడికి లబ్ధి చేకూరుతుంది కాబట్టి సోమరులు అంటున్నాడు. అదే నువ్వు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అతను ప్రతి ఒక్క లబ్ధిదారుడికి చేరుతున్నప్పుడు ఆనందించాలి కదా మనమైనా. ప్రతి ఒక్క సామాన్య మానవుడైనా ఆనందించాలా. ప్రతి ఒక్క పేదవాడికి ప్రతి ఒక్క పథకం రూపంలో అందుతున్నప్పుడు ఆనందించాల్సింది పోయి బురజల్లటంలో ముందు పాత్రలు వహిస్తున్నారు ఈ ప్రతిపక్షాలు. మరి చంద్రబాబు అత్యద్భుతంగా స్వరాజ్యం కన్నా ఈ 74 గణతంత్ర దినోత్సవాల సందర్భంగా చెబుతున్నా కదా, అది గాంధీజీ కళల కన్నా స్వరాజ్యం మన జగన్మోహన్ రెడ్డి వల్ల వచ్చిందని నేను అనుకుంటున్నా, నా సామాన్య మానవుడుగా. ఇప్పుడు వాలంటీర్లు సచివాలయాలు కరప్షన్ తగ్గిందని అధికార పార్టీ అంటారు, దాని గురించి 100% నిజమండి. కరప్షన్ తగ్గిందనేది కళ్ళకట్టు మనకు అవపడుతుంది. ఎందుకంటే ఏ వాలంటీర్ కూడా చేయి చాపింది లేదు, ఏ వాలంటీర్ కూడా రూపాయి తీసుకుంది లేదు. తలుపు కొట్టి పథకాలు చెప్పి పథకాలు చేరుస్తున్నారు, పథకాలు ఇస్తున్నారు, పథకాల ద్వారా జనాన్ని దగ్గర తీసుకెళ్తున్నారు. ఇంక మనకేమి ఇబ్బంది కలగదు కదా. జగన్ వచ్చిన తర్వాత మొత్తం రౌడీ రాజ్యమైంది. ఎక్కడ ఒకటి చూపించమని చెప్పండి. మనం గత చంద్రబాబు నాయుడు టైంలో కానీ ఇప్పుడు కానీ, రాజశేఖర రెడ్డి గారి టైంలో కానీ ఇప్పుడు కానీ ఒక్కసారి కంపేర్ చేసుకుంటే సుపరిపాలన అనేది జగన్మోహన్ రెడ్డి పరిపాలన వల్ల వచ్చింది. ఈయన పరిపాలన అనేది పేదలు బాగుండాలి, ధనికులకి ఏం కావాలో ఇవ్వాలి అని అందరికీ మంచి పరిపాలన అందించాలని జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. అవును సార్, ఎక్సలెంట్. పథకాలు ఎలా ఉన్నాయి? సూపర్. పథకాలు పేదల వరకు చేరుతున్నాయి. ప్రతిపక్షం పేదల దాకా చేరట్లేదు అంటుంది, దాని గురించి అది ఎవరి ఇష్టం వాళ్ళది కదా సార్. చెప్పేది కదా, అన్నీ బాగానే ఉండదు, పథకాలన్నీ బాగానే ఉండవు, అందుతున్నాయి. వాలంటీర్లు పనితీరు ఎలా ఉన్నారు? పర్లా బాగానే చేస్తున్నారు, ఇబ్బంది లేదు. పథకాలు వచ్చి చెప్తున్నారా అండి వాలంటీర్లు? వాళ్ళు ఏమైనా రాగానే చెప్తున్నారులే, ఫలానా పెట్టుకొని చూసుకోండి బాగానే. మళ్ళీ ఎవరు రావాలంటారు? ఆయనే రావాలి, మంచి చేసేవాళ్ళే రావాలి కదా. పేదలకు బాగానే చేస్తున్నారు. బాగానే చేస్తున్నారు, పేదలకు బాగానే చేస్తారు. చాలా పథకాలు ఇచ్చారు, మీకు ఏమైనా పథకాలు అందిని నాయుళ్ళు కాపు నేతలు ఇచ్చారు, అందింది బాగానే. ప్రజలు సోమరిపోతులు అవుతున్నారని అది ఎవరు మాట్లాడేదానికి మనం చెప్పలేం, అది ఇబ్బంది ఏం లేదు. ప్రజల మీద భారం మోపుతున్నారు, అన్ని రేట్లు పెంచి అన్ని. రేట్లంటే ఇప్పుడు సహజంగా రైతులు నుంచి వచ్చే సరుకు వాళ్ళ తగ్గాలి, వాళ్ళ ఖర్చులను బట్టి వాళ్ళు పెట్టుకునేగా. దానికి మనం రేట్లు పెంచారని చెప్పని మనం ఏదో ఇక అనుకుంటే దాన్ని మనం ఉపయోగం లేదు. ఇక ఖర్చులు పెరిగినాయి, అన్నీ పెరిగినాయి, వ్యవసాయం ఖర్చులు పెరిగినాయి, అన్నీ పెరిగినాయి కాబట్టి అవి కూడా ఆటోమేటిక్గా పెరిగిపోతాయి.
ఇబ్బంది ఉంది. అంటే కేంద్రం మొత్తం పెరిగాయి. అన్నీ పైనుంచి పెరిగినాయి కాబట్టి వ్యవసాయ ఖర్చులు కూడా పెరిగినాయి. వాటిని బట్టి తినుబండారాలు కూడా పెరగతున్నాయి. ఇప్పటికప్పుడికే మరి లేటెస్ట్గా రావాలి కదా. జగన్ గారే పెంచారని అది జగన్ గారు మీద వ్యవసాయం ఆయన చేశాడా? ఆయన పెంచడానికి ఏంది వ్యవసాయం ఆయన ఏం చేయట్లేదు. అది పరిస్థితి. జగన్ గారి పాలన ఎలా ఉంది? నెంబర్ వన్ పథకాలు పథకాలు ఎలా ఉన్నాయి? మంచి పథకాలు పెట్టాడు. అంటే పథకాలు ఓన్లీ వైసీపీ వాళ్ళకి అందుతున్నాయి అంటున్నారు. పథకాలు ఓన్లీ వైసీపీ వాళ్ళకి అందుతున్నాయని ప్రతిపక్షాలు అది ఉత్తమంటండి. అది కావాలన్నీ టీడీపీ చేసేది. అది తప్పు. నేను ఏ పార్టీ కాదు, నేను ఏ పార్టీ పని కాదు. మామూలు నా వయసు ఏ పార్టీకి సంబంధించింది కాదు కదా. అందరికి బాగానే పథకాలు మొత్తం అందరూ బాగా చదువుతున్నాయి. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? నెంబర్ వన్ సార్. ఆ వాలంటీర్ వ్యవస్థను బట్టి అన్ని పథకాలు వెళ్తున్నాయి జనానికి. ఆ వాలంటీర్ వ్యవస్థ లేకపోతే ఎవరి దగ్గర రాదు. ఆ వాలంటీర్ పథకం వల్ల అన్ని గృహాలకు ఇంటికి వచ్చి బియ్యం కానీ పెన్షన్ కానీ అన్ని పాపం ప్రజలు మొత్తం చదువుతున్నాయి. వాలంటీర్లు ఓన్లీ వైసీపీ వాళ్ళకే చేస్తున్నారు. ఉత్తమంటది. మా ఇంటి దగ్గర సచివాలయం ఉంది. మా ఇంటి దగ్గర మాకు ఏ పని వెళ్ళినా కూడా మా పిల్లలది క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలని ఆడికి వెళ్తే వాళ్ళు చేసేసి ఇంటికి తీసుకొచ్చేస్తారు పాపం. మేమైతే అమ్మరాశుడు తిరిగిపోయి వాళ్ళ చుట్టూ బాధపడేవాళ్ళం. ఇప్పుడు మా ఇంటి దగ్గర వాళ్ళ షాప్ ఉంది, సచివాలయం ఉంది. వాళ్ళే తీసుకొచ్చిస్తారు. ఏ విషయమని పోగానే కరెంటు బిల్లు వాళ్ళు కట్టగానే కరెంటు బిల్లు మేము సచివాలయం బిల్లు కట్టుకుంటున్నాను ఏమన్నా అయిపోతుంది కట్టిస్తున్నారు. అది అంటే నా వయసు 60 సంవత్సరాలు. నేను చెప్తాను ఎందుకంటే పొలిటికల్ చూస్తున్నా కాబట్టి చాలా బాగుంది. అంటే ఈ పథకాల వల్ల ఈ అప్పు రూపాయలు చేస్తారు రాష్ట్రాన్ని అని ప్రతిపక్షాలు ఏమంటే ఆయన ప్రభుత్వంలోనే ఎక్కువ అప్పులు జరిగినాయి. ఈ అబ్బాయి ప్రభుత్వం అప్పుల్లో కూడా తక్కువ తీసుకున్నాడు. పిల్లడు జనమందరం మేమే ఆయన ముఖ్యమంత్రిని చేసుకుంటామని మీటింగ్లో వాళ్ళు జనం పథకాలు అప్పుడు చూస్తున్నాం కదా. మేము మాకు పథకాలు బాగా చేస్తున్నామయ్యా, నెక్స్ట్ నువ్వే మాకు ముఖ్యమంత్రి కావాలి, నిన్ను ముఖ్యమంత్రి చేసుకోండి. పథకాలు ఎలా ఉన్నాయి? సూపర్. అందరికి అందుతున్నాయంట. అందరికి అందుతున్నాయంట. మాకు మాత్రం గట్టిగా అందుతున్నాయి. ఊళ్ళో సంగతి నేనాడు చెప్పేది రిపోర్టు మాకు అందుతున్నాయి. అది ప్రతిపక్షాలు అంటున్నాయి వైసీపీ వాళ్ళకి అవన్నీ మాకు వద్దు. ఎందుకంటే మా నోటి మెడిటేషన్కి వెళ్ళే వాళ్ళు ఇంకోళ్ళ గురించి చెడుగా మాట్లాడకూడదు. అది వాలంటీర్ వ్యవస్థ సూపర్. అది ఎవరు రావాలంటారు? మళ్ళీ ఎవరు రావాలంటారు? ఆయనే. ఎందుకని? సరే, ఎందుకంటే జనం ఖర్చు పెడుతున్నారు కాబట్టి. అది రకరకాల పథకాల కింద. ఈ పథకాల వల్ల ప్రజలు సోమరిపోతులు అవుతున్నారు అని ప్రతిపక్షాలు అంటున్నాయి. సరే, అది ఎందుకంటే గవర్నమెంట్ ఏది చేసినా ప్రతిపక్షం వాళ్ళు విమర్శ చేయడం అనేది కరెక్ట్. అది అంతే. బడ్జెట్ లేదు కాబట్టి కొంతవరకు జగన్ గారు మెచ్చుకోవచ్చు. అన్ని పథకాలు చేస్తున్నాడు. పర్లా అనుకున్న దాని మీద అన్ని అందజేస్తున్నాడు. ఇబ్బంది లేదు. పేదలకు అందుతున్నాయంటారు పథకాలు? పేదలకు అందుతున్నాయి దాదాపుగా. ప్రతిపక్షాలు అంటున్నారు ఓన్లీ వైసీపీ వాళ్ళకి అంటుంటారు. ప్రతిపక్షాలు ఇప్పుడు ఒక మంచి చేస్తుంటే 4 చెడు వస్తూ ఉంటుంది. అదేముంది? మధ్యకాలంలో ఇంతకుముందు ఇళ్ల పట్టాలు ఇస్తున్నా కానీ చాలా మంది కోట్లు వేస్తారు. నువ్వు ఒక మంచి చేస్తావు, ఇంకోటి ఏమనుకుంటాడు, పక్కనోడు చెడు అనుకుంటాడు. అట్లా జరుగుతూ ఉంటుంది. పాలన ఇబ్బంది లేదు. మధ్యకాలంలో ఇల్లు కూడా కట్టించి ఇల్లు కూడా కట్టించాడు. కాదు బడ్జెట్ లేకపోవడం వల్ల వెనక ముందుగా ప్రజలకు అనుకున్నట్టు చేయలేకపోతున్నాడు. అది ఎవరు నేను వచ్చినా నువ్వు వచ్చినా బడ్జెట్ లేదు ఏం చేయలేము. మళ్ళీ ఎవరు వస్తారనేది భవిష్యత్తు మనకు తెలియదు కదా. అదే విషయం. టీడీపీ అని కాదు, ఏదని కాదు. వచ్చిన జనాలకు మంచి చేస్తే, ఉన్న దాంట్లో జనాలు బాగా చూస్తే అదే మంచిది. ఇంతకుముందు ఎలా ఉండేదంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కూడా బడ్జెట్ లేదు, ఇప్పుడు బడ్జెట్ లేదు, ఏదో లాక్కొస్తూ ఉన్నారు. అది మనం ఇక్కడుండి మనం అనేక రకాలుగా మనం మాట్లాడుకోకూడదు. అది